వధువు తరపున ఉన్నవారు చేస్తారు. అయితే ఇక్కడ ఇష్టమి వైదేహి వరదారమా భగవతి సర్వేశ్వరి రుక్మిణి మహోత్సవంలో స్వామి వారికి సమర్పించినటువంటి వస్త్రాలని కూడా అటు స్వామి వారికి ఇటు దేవేరులిద్దరికీ కూడా గత సంవత్సరం స్వామి వారికి మహాకుంభాభిషేకం జరిగిన తర్వాత గారు వారి ధర్మపత్ని వారందరూ స్వామి వారి యొక్క తిరుకల్యాణ నూతన మధుపర్క వస్త్ర సమర్పణాన్ని గావించాం. మా నల్లగొండ గ్రామంలో నీలగిరి పర్వతాలపై వేంచేస్తున్నటువంటి శ్రీ 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 లక్ష్మీనరసింహ వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది భక్తులు ఈరోజు ఆ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి భక్తులు మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల భోజన సౌకర్యాలు, మంచినీటి వసతి, అదేవిధంగా వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ కళ్యాణం చూసుకొని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడంతో పాటుగా సమృద్ధిగా భోజనం చేసుకుని పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ మేము పూర్తిగా కల్పించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కనీ వినిగిన రీతిలో వచ్చేటువంటి మహిళా భక్తులు ఒక పర్టికులర్గా చాలా సంతోషం అనిపించింది మాకు. మా క్షేత్ర అభివృద్ధిలో మేము ఏదైతే పట్టుదలగా ఉన్నామో ఈరోజు వచ్చే మహిళా భక్తులు, ఈ భక్తుల సంఖ్య మాకు ఒక ఉత్తేజభరితమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఈ బ్రహ్మోత్సవాలు ఈరోజు 6వ రోజు, ఇంకా 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. రేపు అలకలతోపు కార్యక్రమం, ఎల్లుండి వసంతోత్సవం, ఫైనల్గా ఏకాంత సేవ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించబడబోతున్నాం. లాస్ట్ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, హోమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన సౌకర్యాలు కూడా మేము వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఈరోజు జరిగినటువంటి కళ్యాణానికి సంబంధించి తిరుమల తిరుపతి ఆచార్యులు వచ్చి చాలా ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా మంత్రముగ్ధయ్యే విధంగా వారు వేద మంత్రాలతో 3 గంటలు చేసిన కళ్యాణం ఏదైతుందో చాలా ఉన్నతంగా ఉన్నది. భక్తులు ఆనంద పారవశ్యంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. అదేవిధంగా ఈ మా యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి మన ఇంజమూరు ఉదయగిరి సంబంధించి మీడియా మిత్రులు ఏదైతే ప్రచారం కల్పిస్తున్నారో దానికి మేము సదా రుణపడి ఉంటాం. ఇదే విధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మా క్షేత్ర అభివృద్ధిలో మేము చేసే కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారం కల్పించి మా క్షేత్ర అభివృద్ధికి, శ్రీ స్వామివారి యొక్క క్షేత్ర అభివృద్ధికి సహాయ సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా సకల భక్తి కోటకి చైర్మన్గా నేను విన్నవిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తజనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే 3 రోజులు కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.